అండ్ ఇంకో విషయానికి వచ్చేసరికి సింధు నది వాటర్ని ఆపడం జరిగింది పాకిస్తాన్కి పోకుండా. ఇది ఎంతవరకు చేయొచ్చు మనం? దానివల్ల మనకు కూడా కొంచెం మళ్ళీ డేంజరే కాబట్టి అడుగుతున్నాను నేను. సో ఇప్పటికిప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి డ్యామ్స్ కెపాసిటీని బట్టి ఈ సమ్మర్లో ఆపగలిగితే చాలు. మనం 30 నెలలు ఆపినాం అనుకో, ఈ 30 రోజులు ఆపినాం అనుకో, ఈ 30 రోజులు నీటి చుక్క పాకిస్తాన్ పోకుండా మనం ఆపగలిగినాం అనుకో, సరిపోతుంది వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు శత్రువుకి ఆయుధము, శత్రువుకి అన్నము, ఈ రెండు అందకుండా చేయగలిగితే చాలు. మలమల మాడి వాడే చచ్చిపోతాడు, అంతర్గతంగా వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళే చచ్చిపోతారు. ఇది లాంగ్ రన్ లోపల ఈ దేశం ఆలోచిస్తుంది, నరేంద్ర మోడీ గారు ఆలోచిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు ఉన్నటువంటి డ్యామ్ల ద్వారా ఆపలేమనుకుంటే సాధ్యమైన తొందరగా కొత్త డ్యాములు కట్టాయినా కానీ సింధు నది జలాలు కిందికి పోకుండా చూస్తున్నారు. ఏమైతుంది, ఇది ప్రత్యక్ష యుద్ధానికి దారి తీస్తుందని పాకిస్తాన్ భయపట్టిస్తుంది. దానికి భయపడాల్సిందే. ఇలా నువ్వు వచ్చి కొట్టిందే మా ఆత్మ మీద కొట్టినావు, ఈ దేశ ప్రజలందరూ ఫీల్ అవుతారు. వాళ్ళకి సంబంధం లేకుండా ప్రకాష్ రాజు చెప్పినట్టు వాళ్ళు కాశ్మీర్ వాళ్ళు కాదు, చచ్చిపోయిన వాళ్ళు కాశ్మీరీలు కాదు, చచ్చిపోయిన వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళు కూడా. కాశ్మీరీలో చనిపోయినా కూడా ఆయన ఉండే కర్ణాటక వాళ్ళు ఉన్నారు. ఆయనకు ఆ మాత్రం అవగాహన ఉండాలి. ఆయన పోగేటువంటి కర్ణాటక నా బెంగళూరు అని చెప్పుకునే బెంగళూరు వాళ్ళు కూడా కర్ణాటక వాళ్ళు కూడా పోయి చచ్చిపోయిన ఇద్దరు అక్కడ. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. మేము ఏం చెప్పినాం, మీరు పోయిన వాళ్ళందరూ మంచిగా సేఫ్గా వచ్చినందుకు మేము ఒక పాసేజ్ ఇస్తామని చెప్పినాం తప్ప అలా ముస్లిమ్స్ ఉంటాడు వారీశ్రమని ఎవరికి చెప్పలేదు. ఇదే హిందూ ధర్మం యొక్క గొప్పతనం.